మమ్మీ ఎక్కడుంది? అమ్మగారు పైన గదిలో రెస్ట్ తీసుకుంటున్నారమ్మా. రెస్ట్ తీసుకోవడం ఏంటి? మా మమ్మీకి ఏమైంది? మెట్ల మీద నుంచి జారి పడిపోయారంటమ్మా. బోలెడంత రక్తం కూడా పోయిందని చెప్పారు. అవునా? మమ్మీ మమ్మీ నోరు అదుపులో పెట్టుకునుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదరా. నువ్వు డోర్ లాక్ చేయకుండా ఉండుంటే ఈ బాధ ఉండేది కాదు కదమ్మా. అమ్మా, ఇదంతా నీ వల్లే అయింది. నడుంకేసుకోవాల్సిన బెల్ట్ నా వీపంతా తాండవం ఆడేసింది. వాడికి కాపడం ఎందుకమ్మా పెడుతున్నావు? అలాగే వదిలేసేయి. కనీసం ఒక వారం రోజులైనా గుర్తుంటే ఇంకెప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాడు. ఇంకెందుకు మాట్లాడతాళ్లే దేవకి. ఇంకోసారి మాట్లాడితే బెల్ట్తో కొట్టడం కాదు, 4 కోసేస్తా. మమ్మీ మమ్మీ దెబ్బ బాగా తగిలిందా? అయినా చూసుకుని దిగుండొచ్చు కదా మమ్మీ. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు ఎందుకు మమ్మీ? నీకింటి పట్టున ఉండేంత టైం ఎక్కడుంది లేవే. ఎప్పుడు దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉండడమే కదా నీ పని. ఏం తిరుగుళ్ళో ఏంటో నీకే సరిపోతుందిలే. నువ్వు ఊరుకోగ్రాని, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నువ్వు చెప్పు మమ్మీ, ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఎందుకు శృతి ఇంత హడావుడి చేస్తున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా, బానే ఉన్నాను కదా. నేనేదో ఐసీయూలో ఉన్నట్టు ఎందుకంత హడావుడి చేస్తున్నావు? అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నీకు దెబ్బ తగిలింది అంటే ఆ మాత్రం కంగారుండదా? పైగా బోలెడంత రక్తం కూడా పోయిందని గౌరీ చెప్పింది. శృతి, నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. టైంకి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు. నొప్పి తెలియకుండా ఉండడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఏం పర్లేదు. ఇప్పుడు నువ్వు కంగారు పడితే అత్తయ్య బాధపడతారు. అసలే అత్తయ్యకి తలపోటుగా ఉందంట. అత్తయ్యని రెస్ట్ తీసుకొనివ్వు. అత్తయ్య ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకు. అత్తయ్యని చూసుకోవడానికి నేనున్నాను కదా. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి అత్తయ్య. గ్రానీ, తెలుగులో అదేదో సామెతుంది కదా, బిడ్డ గొడ్డు అని. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. యా, ఎగ్జాక్ట్లీ. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టే ఉంది ఈ ఇంటి పరిస్థితి. కొందరి పాదాలు ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు ఎలాంటి సమస్యలుండేవి కాదు. ఏ ముహూర్తాన మా అన్నయ్య పెళ్లి జరిగిందో తెలియదు కానీ ఈ పాదం మన కొంపలో అడుగుపెట్టింది. శృతి, నువ్వాగు మమ్మీ. ఈ మనిషి మన ఇంట్లో అడుగు పెట్టకముందు మన ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? ఈ పాదం మన ఇంట్లో మోపకముందు మనమందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. మన ఇల్లు ఎంత కళగా ఉండేది. ఇప్పుడు చూడు, అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే మనసొప్పుకోవట్లేదు. ఏవేవో గొడవలు, ఎవరి మొహంలోనూ సంతోషం లేదు. శృతి, నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు. నువ్వు ఊరుకో మమ్మీ. అత్తయ్యని చూసుకోటానికి నేనున్నాను అని చెప్తుంది కదా, ఏం చూసుకుంటుంది? అసలు ఈవిడంత జాగ్రత్తగా చూసుకునేదే అయితే నువ్వలా మెట్ల మీద నుంచి పడేదానివా? ఇలా బెడ్ మీద ఉండేదానివా? నోరు మూస్తావా? నన్ను నోరు మూసుకోమని చెప్పటం కాదు మమ్మీ. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుండాలి. దీన్ని పడితే దాన్ని సింహాసనం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఎవరినో అంటే ఏం లాభం? ముందు నిన్ననాలి. దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. ఆ దరిద్రం ఇప్పుడు అందరి నెత్తి మీద నాట్యం చేస్తుంది. ఈ దరిద్రం వల్ల ఈ రోజు నువ్వు పడ్డావు, రేపు ఎవరు పడతారో ఏమో. ఏ శృతి, అమ్మా మధు, నువ్వు శృతి మాటలేమీ పట్టించుకోవద్దు. అది చిన్నపిల్ల, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. పైగా చిన్నప్పటి నుండి ఈ స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని పెరిగిన పిల్ల.
అందుకే నీతో అలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకమ్మా. అయ్యో అత్తయ్య, శృతి గురించి నాకు తెలీదా? నేను ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోను. దీన్ని మీరంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీ తలపోటు ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు కూల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ముందు జ్యూస్ తాగండి. నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఏ శృతి, ఏమన్నావు? ఏమన్నానో నీకు వినిపించలేదా? నీ పేరు పెట్టే కదా పిలిచాను. నా పేరుకు ముందు ఏదో అన్నావు. ఏ అన్నాను. ఏయా? నన్ను ఏ అని పిలుస్తావా? నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఏ అని పిలుస్తావు? ఒక మనిషి పేరు ముందు ఏ అని పెట్టి పిలిచేంత సంస్కారహీనురాల్ని కాదు నేను. నేనేదో క్యాజువల్గా ఏ అన్నందుకే నీ తల తీసేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లోపల మాట్లాడిన మాటలు మర్చిపోయావా? నన్నేమేమన్నా? అవును అన్నాను, అంటాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నాను. దారిన పోయేదాన్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించారు అన్నాను. దరిద్రం అన్నాను. ఇంతేకాదు, మా మమ్మీ ఆపకుండా ఉండుంటే ఇంకా అనేదాన్ని. అయినా మా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? మీ అక్క లేచిపోగానే దరిద్రం వదిలింది అనుకుంటే నువ్వొచ్చి మా కొంపకి కోడలు వెయ్యావు. మాటలు తిన్నగా రాని. ఏంటి, నేనేమైనా లేనిది చెప్పానా? జరిగింది కదా చెప్పాను. మాటలు తిన్నగా రాని అని ఎవరిని బెదిరిస్తున్నావు? నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటుతాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడావంటే చిన్నపిల్లవని కూడా చూడను. ఏమనుకుంటున్నావు నా గురించి? నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు. నువ్వు అంటూ ఉంటే పడ్డానికి, నువ్వు అన్నట్టు దారిని పోయేదాన్ని కాదు నేను. ఈ ఇంటి కోడల్ని, నీకు వదిన్ని. ఈ ఇంటి కోడలివని, నాకు వదినవని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. నేననుకోవట్లేదు. నా దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నాకు వదినవి అంతకన్నా కాదు.